హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్లో భాగంగా ఐడెంటిఫై చేయబడిన మన నిడమానూరు జంక్షన్ దాటిన తర్వాత ఉన్న కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ స్థలా ప్రాజెక్ట్స్ వారి ఐరా అట్ గోడవల్లి అని చెప్పి మీకు అనౌన్స్ చేయడం, ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ తీసుకోవడం, ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ గురించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మనం తెలిసిందే కదండి. ఇందులో భాగంగా ఇప్పుడు ఈరోజు ఉగాది సందర్భంగా మన ఇన్వెస్టర్స్కి, అలాగే మన శ్రేయోభిలాషులకి, అలాగే మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇదే స్క్రీన్లో, ఇదే వీడియోలో మీకు మన వాల్వో లైన్ నుంచి, అంటే మీకు నేషనల్ హైవే నుంచి మన సైట్ దాకా వాక్ త్రూ ఇచ్చానండి. అది చూడండి ఒకసారి. తర్వాత యాక్చువల్గా ఆ రోజు మీకు ఇది రోడ్ వేస్తామండి, బ్లాక్ టాప్ రోడ్ చేస్తామని చెప్పాము. ఆల్రెడీ మీకు 3 లేయర్లు గ్రావెల్ వేసుకొచ్చి దాని మీద మీకు వెట్ మిక్స్ వేసి రెడీ చేసి ఉంచాము. కొన్ని రోజులు ఇది ఇంకా రోల్ వేయాల్సి ఉంది. కొంత పార్ట్ అంతా రోల్ వేసాను, మీరు వాక్ త్రూలో కనిపిస్తుంది. అలాగే ఈ లేయర్ కంప్లీట్ చేసుకొని బ్లాక్ టాప్ రోడ్ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇక లేఅవుట్ లోపల మొత్తం అన్ని సీసీ రోడ్స్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అలాగే అవెన్యూ ప్లాంటేషన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, డిజిటల్ కరెంట్ పోల్స్, వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్స్తో పాటు సీసీటీవీ సర్వలెన్స్, అలాగే 24 hours సెక్యూరిటీతో పాటు గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ అమ్యూనిటీస్ అంటే 2 పార్క్స్ కూడా, అంటే చిల్డ్రన్ పార్క్ ఒకటి ఒక బ్యూటిఫుల్ పెర్గోలా వ్యూతో ఒక పార్కు డెవలప్ చేయబోతున్నాం. దీంట్లో ఏంటంటే ఒక లివింగ్ లైఫ్ స్టైల్, ఈ రోజు ఇల్లు కట్టుకుని ఉండగలగడానికి కావాల్సిన లివింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయబోతున్నాం. అందులో కంపెనీ తరపున కొన్ని అపార్ట్మెంట్ బ్లాక్, ఒక ఎక్స్క్లూసివ్ అపార్ట్మెంట్ బ్లాకు, అలాగే 2300 దగ్గరగా ఎస్ఎఫ్టీతో ఉన్న ఫ్లోర్ వైజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. ఇండిపెండెంట్ హౌస్లు ఒక 5 వెస్ట్ 5 ఈస్ట్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. ఆ డిజైన్స్ అవన్నీ మీకు ప్రైసింగ్తో సహా మీకు దీంట్లో తెలియజేయడం జరుగుద్ది. దీంట్లో నేను కూడా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోబోతున్నాను. ప్లాట్ నెంబర్ 9 నేను తీసుకున్నాను పర్సనల్గా. అలాగే ఇన్వెస్ట్మెంట్ కోసం చాలామంది ఇన్వెస్ట్ చేసుకున్నారు. కొంతమంది నాలాగా ఇల్లు కట్టుకుందామని ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమైనా నేను చెప్పనివి కానీ, లేదా మీకున్న సందేహాలు కానీ, లొకేషన్ పరంగా హైలైట్స్ అయితే మీకు ఆల్రెడీ నిడమానూరు జంక్షన్ దాటిన తర్వాత ఇది నేషనల్ హైవేకి దారిలోనే శ్రీ చైతన్య, నారాయణ కాలేజెస్ అనేకంగా ఉన్నాయి. అలాగే వోల్వో లైను, ఆటోమొబైల్ సెగ్మెంట్స్లో చాలా కంపెనీస్ ఇక్కడ, అంటే మీకు మెర్సిడెస్ బెంజ్ కానివ్వండి, తర్వాత టాటా మోటార్స్ కానివ్వండి, అశోక్ లేలాండ్స్ కానివ్వండి, జేసీబీ కానివ్వండి, వాట్ ఎవర్ మీకు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళే లోపు మీకు అటు ఇటు అంతా ఆటోమొబైల్ సెగ్మెంట్ జోన్ ఇక్కడ ఉంది. ఈ జోన్ ఏంటంటే నాట్ ఓన్లీ ఐటీ సెగ్మెంట్ సార్, హెచ్సిఎల్ ఉంది. ఇప్పుడు 4-5 టవర్లు కట్టారు. ఇది వరకు 4000 క్యాపబిలిటీ ఉన్న సీటింగ్ కెపాసిటీని ఇప్పుడు 10,000కి పెంచుకున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న మేధా టవర్స్ బ్యాక్ సైడ్ వందలాది ఎకరాలు ఐటీ కంపెనీలకి ఇష్యూ చేసిన సందర్భం మనం చూసాము. అలాగే అక్కడ మీకు వెటర్నరీ కాలేజీ, అలాగే పక్కన ఆల్ టుగెదర్ గ్రో అయ్యే సెగ్మెంట్ ఇది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం మన సైట్కి 6 kilometers గ్యాప్లోనే ఉంది. తర్వాత ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే, ఒకవేళ ఇన్నర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఈస్ట్ బైపాస్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే కనుక నున్న దగ్గర నుంచి ఎగ్జిట్ టోల్ గేట్ తీసుకుని ఇన్నర్ రింగ్ రోడ్ ఇక్కడ వోల్వో లైన్ పక్క నుంచి మీకు పెనమలూరు మీదుగా వెళ్తున్నట్టు మనకి ఈ ఫైనల్ ఓఆర్ఆర్ మ్యాప్లో మనం చూస్తున్నాం. సో దానికి సంబంధించిన డిపిఆర్ కూడా త్వరలో రెడీ చేస్తారని తెలిసి వస్తుంది. అలాగే మనకి విజయవాడలో రాబోతున్న మెట్రో కూడా మనకి రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పెనమలూరు నుంచి విజయవాడ మళ్ళీ రైల్వే స్టేషన్కి ట్రయాంగిల్లో మెట్రో రాబోతుందన్న అనౌన్స్మెంట్ కూడా మనకు వచ్చింది. కాబట్టి ఇంకోటి ఫ్యూచర్లో ఒకవేళ పోర్ట్ నిర్మాణం జరిగితే అది అమరావతి క్యాపిటల్ నుంచి కూడా డైరెక్ట్గా మీకు మెట్రో పోర్ట్ కనెక్ట్ చేస్తారన్న ప్రతిపాదనలు కూడా లేకపోలేదు. సో ఇదేంటంటే ఆల్ టుగెదర్ గ్రో అవుతున్న గన్నవరం సెగ్మెంటు. సో ఏ రకంగా చూసుకున్నా అంటే న్యూట్రల్ జోన్ అంటే ఇక్కడికి ఏదో కొత్తగా ఏదో రావాలి, ఇది పెరగాలి అని ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా గ్రో అవుతున్న ఏరియా. కాబట్టి ఇంత హైవే అంత హడావిడిగా ఉన్నా కూడా జస్ట్ ఒక 300-400 meters పక్కకు రావడం వల్ల ఇది 60 feet రోడ్ ఫేసింగ్తో పీస్ఫుల్ అట్మాస్ఫియర్. మీరు ఒకసారి ఇటు చూడండి. ఒకసారి ఇది మన లేఅవుట్, టోటల్గా ఫ్లాగ్స్ ఉన్నాయన్నీ లేఅవుట్. బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తున్నవన్నీ అపార్ట్మెంట్స్. ఇటు చూస్తేనేమో ఎంజీ షోరూమ్ గోడౌను. ఇదివరకు శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మన లేఅవుట్ డెవలప్ చేసిన అపెక్స్ హైట్స్. అలాగే అటు పక్కన చూస్తే మీకు శాంసంగ్ గోడౌన్స్. ఈ కొండల పక్క నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు మనకి వోల్వో లైన్ షోరూమ్ పక్క నుంచి వెళ్తున్న వైనం ఇది. సో మనం ఇదంతా ఇంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో అత్యద్భుతమైన లొకేషన్లో మనం ఈ ప్రాజెక్ట్ని
బ్రహ్మాండంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో దీనికి సంబంధించిన ప్రతిదీ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్స్ మీకు అప్డేట్ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో బుకింగ్స్ ప్రైసెస్ విషయానికి వస్తే దీంట్లో వాక్ త్రూ అన్నాను కదండి, వాక్ త్రూ కూడా మీరు ఒకసారి వీడియో ఎండింగ్లో చూడొచ్చు. జనరల్గా ఏంటంటే దీంట్లో ప్రైసింగ్ విషయానికి ఏంటంటే ఏప్రిల్ 30 వరకు మాత్రం వెస్ట్ 20,000, ఈస్ట్ 21,000, నార్త్ ఈస్ట్ కార్నర్ 23,000 రూపాయలకి బుకింగ్స్ జరుగుతాయండి. అలాగే మే 1 నుంచి మాత్రం గజానికి ఈచ్ సెగ్మెంట్కి 5,000 రూపాయల చొప్పున హైక్ ఉంటుంది. అంటే మే 1 నుంచి మాత్రం అది జరుగుద్ది. ఈ లోపు ఏంటంటే ల్యాండ్ మొత్తం ఫిల్లింగ్ చేసి కాంపౌండ్ వాల్ కట్టుకురావటం, ఆర్చ్ డెవలప్ చేసుకోవడం, అలాగే దీంట్లో ల్యాండ్ మొత్తం చదును చేసుకుని ప్లాటింగ్ డివిజన్ చేసుకుని ఈ లోపు ఎల్పీ నెంబర్ కూడా దీనికి త్వరగా వచ్చే అవకాశం ఉందండి. దీనికంటే బ్రహ్మాండంగా, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎటువంటి అలైన్మెంట్స్కి అడ్డం లేదు. ఇనిషియల్ ఇన్స్పెక్షన్స్ అన్నీ అయ్యాయి. సో త్వరలోనే ఎల్పీ నెంబర్ రాబోతోంది. ఎల్పీ నెంబర్ వచ్చాక దీనికి ఎక్కువ మార్ట్గేజ్ రిలీజ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం తీసుకోం, ఎందుకంటే ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి. సో దీంట్లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, లేదంటే దీంట్లో వేకెంట్ లిస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఆ పీడిఎఫ్స్ షేర్ చేసుకుని బుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటాం. అలాగే ఇది మన శివరామ్స్ ప్రాపర్టీస్లో చూసి మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ మన వెల్త్ క్రియేషన్లో అసెట్ మేనేజ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే కనుక అది మన త్రూ ద్వారా బుకింగ్ చేసుకుంటేనే మాత్రమే మీకు ఆ సర్వీస్ అందుతుందండి. మీరు మీ వీడియో చూశానండి, మీరు వీడియో చూశాను కాబట్టి నేను కొన్నాను, మాది కొంచెం రీసేల్ చేసి పెట్టండి అంటే కుదరదండి. మేము మాకు తెలిస్తేనే, మా నోటీస్లో ఉండి మేము అది అసెట్ మేనేజ్మెంట్లో భాగంగా ఇది ఇన్వెస్ట్మెంట్ చేశారని మాకు తెలిస్తేనే కదా మేము మీకు రీసేల్ లిస్ట్లో మేము పెట్టుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ఈ పాయింట్ నోటీస్ చేసుకోండి. మా దగ్గరకు వచ్చి మా త్రూ ఇన్వెస్ట్ చేస్తే మాకు తెలుస్తుంది, ఓకే మన ఇన్వెస్ట్మెంట్స్ లిస్ట్లో, మన అసెట్ మేనేజ్మెంట్ లిస్ట్లో వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, మనం ప్రైస్ హైక్ అయిన తర్వాత వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సో మళ్ళీ రీసేల్ మనం లిస్ట్లో ఇది పెట్టుకోవాలి, దీన్ని ఫోకస్ చేసుకోవాలని తెలుస్తుంది. కాబట్టి ఈ పాయింట్ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.